హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్చుముక్కు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నియర్లీ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ కావడం జరిగింది. సో ఈ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు సో ఈ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ అయితే ఇంట్రాడేలో కవర్ చేయడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో స్లైట్గా అంటే లాస్ట్ మూమెంట్లో స్లైట్గా డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఎనీహౌ మన సిపిఆర్ స్ట్రాటజీస్ ప్రకారం అయితే ఎప్పుడైతే ప్రీవియస్ డే లోను S1 బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. బట్ ఇక్కడ 15 మినిట్స్ తర్వాత ఇక్కడైతే క్లోజ్ కాలేదు కాబట్టి మనం అంటే సెల్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం అయితే రాలేదు. మళ్ళీ తర్వాత సిపిఆర్కు పుల్ బ్యాక్ వస్తేనే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. సో ఇన్ జనరల్గా మనం అంటే ఇక్కడ ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది, సిపిఆర్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ రివర్సల్ స్ట్రాటజీ అనేది ఉంటుంది చూడండి. సో దాని ప్రకారం ఎప్పుడైతే పర్టికులర్గా R1 దగ్గర కానీ లేదా S1 దగ్గర కానీ గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి రివర్స్ అయితే సో మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. పర్టికులర్గా ఇక్కడ అంతా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కాబట్టి పర్టికులర్గా ప్రీవియస్ డే లో దగ్గర రివర్సల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలా అయితే మన ఎంట్రీ పాయింట్ అనేది 15 మినిట్స్ తర్వాత ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది సిపిఆర్ అయితే అవుతుంది, అది అచీవ్ కావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన వీడియో సిపిఆర్ ప్లేలిస్ట్లో ఉన్నది, వెళ్ళి చూడండి. గ్యాప్ అప్ రివర్సల్ అండ్ గ్యాప్ డౌన్ రివర్సల్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ నిన్నటి రోజున ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది, అలాగే ఇక్కడ కింద 2 జోన్స్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. ఈ జోన్స్ను మనం పరిశీలించినట్టయితే నిన్నటి రోజున మనం డిస్కషన్ చేసినట్టు సో ఈ జోన్స్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కాషియస్ ఉండని చెప్పాము. ఓపెన్ అవడే ఈ జోన్స్ కింద ఓపెన్ అయింది. సో ఈ జోన్స్ కింది పర్టికులర్గా ఈ కింది జోన్ మధ్యలో ఓపెన్ కావడం అయితే జరిగింది. ఒకవేళ ఇలా డౌన్ సైడ్ వస్తే ఇలా రావడానికి పాసిబిలిటీ ఉండేది, బట్ అలా రాలేదు. దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళింది. సో కాబట్టి ఈ జోన్స్ అనేటివి వ్యాలిడేషన్ను కోల్పోవడం జరిగింది. అంటే వ్యాలిడేషన్ ఏం కోల్పోలేదు, మేబీ రేపటి రోజున లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్స్ వర్క్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది కాబట్టి వీటిని ఇలానే ఉంచుదాం. ఇక ఈ జోన్ సంగతి చూద్దాం. ఈ జోన్ మనం డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సప్లై జోన్గా యాక్ట్ అయినప్పుడు ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ఎంట్రీ. సో ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ 1:2 టైమ్స్ ఇక్కడ ఉంటుంది, అది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది ఈ జోన్ నుంచి బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. సో అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి సో మళ్ళీ ఒకసారి ఈ జోన్కి రిట్రేస్ అయితే కావడం జరిగింది చూడండి. సో మళ్ళీ ఈ జోన్ నుంచి బయటకు వెళ్ళి సో మళ్ళీ ఈ జోన్కు రిట్రేస్ కావడం జరిగింది. ఆ సందర్భంలో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది, దీనికి 1:2 టైమ్స్ ఇక్కడ ఉంటుంది, ఇది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఈ జోన్ను అంటే టెస్ట్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఈ జోన్ అనేది ఇక వ్యాలిడిటీని కోల్పోతుంది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంటుంది, ఈ 2 డిమాండ్ జోన్స్ని ఇలానే ఉంచుకోండి. జస్ట్ ఈ బ్రేక్ అయిపోయాయి, మేబీ రేపటి రోజున రీటెస్ట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ జోన్స్ని ఇలానే ఉంచండి. ఇక ఆప్షన్ చైన్ డాటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైలో 16,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ ఉంది. సో 15,900 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో నేను వీటిని కన్సిడర్ చేయట్లేదు, ఇవి చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి సో వీటిని అయితే కన్సిడర్ చేయట్లేదు. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 16,000 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక పుట్ సైడ్లో చూసినప్పుడు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 15,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 15,700 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 15,700 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో ఇక్కడ వరకేమో లాంగ్ ఉంది, ఇటేమో షార్ట్ ఉంది. సో కాబట్టి మనం ఏం కంక్లూడ్ చేయలేము. దీని ప్రకారం అయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్నెస్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి.
ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది సో క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో క్లౌడ్ అనేది బెరిష్లో ఉన్నది కాబట్టి సో బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ప్రైస్ అనేది కన్వర్జన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది సమ్వాట్ బుల్లిష్ ఉండడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. పర్టికులర్గా ఈ లెవెల్ వరకు ఏది 15,998 అంటే నియర్లీ 16,000 వరకు ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో మన ఇమీడియట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది బేస్ లైన్ అవుతుంది. ఆ బేస్ లైన్ వచ్చేసి 16,000 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో మన నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది 16,200 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇక డౌన్ సైడ్లో వచ్చేసి సపోర్ట్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి కన్వర్జన్ లైన్ అవుతుంది. కన్వర్జన్ లైన్ వచ్చేసి 15,550 దగ్గర ఉండడం జరిగింది. ఇన్ కేస్ 15,550 అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మన నెక్స్ట్ సపోర్టు 15,250 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఈ లెవెల్స్ని డౌన్ సైడ్లో మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సో గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం జరిగింది. నారో సిపిఆర్ ఉండడం జరిగింది. బట్ ట్రెండింగ్ ఉండడానికి అవకాశం ఉండేది. నిఫ్టీలో మాత్రమే ట్రెండింగ్ ఉన్నది, బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ట్రెండింగ్ అయితే లేదు. నిఫ్టీలో యావరేజ్ అంటే సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉన్నది. బట్ బ్యాంక్ నిఫ్టీలో నారో సిపిఆర్ ఉన్నప్పటికీ కూడా ట్రెండింగ్ అయితే లేదు. అంటే ఓపెన్ సైడ్ వేస్లోనే అంటే నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు చాలా వరకు సైడ్ వేస్లోనే మూవ్ కావడం జరిగింది. బట్ ఇది మనకు ఒక ఇండికేషన్ చెప్తుంది. ఇది మేబీ రేపటి రోజున ఒక బిగ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే మనకు ఒకటి బిగ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది ఐదర్ అప్ సైడ్ కావచ్చు లేదా డౌన్ సైడ్ కావచ్చు. కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద ఇండెక్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు. సో కాబట్టి అంటే ఈరోజు చాలా వరకు సైడ్ వేస్లో మూవ్ అయింది కాబట్టి రేపు ఒక బిగ్ మూవ్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక మన సిపిఆర్ ప్రకారం అయితే ప్రైస్ అనేది ఆల్రెడీ ఓపెన్ అవుడే. సో S2ను S3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే సో ఈ లెవెల్ 15 మినిట్స్ తర్వాత అంటే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది, టార్గెట్ ఇది మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది ఆర్ఆర్ అనేది ఇక్కడ మనకు ఫేవర్గా లేదు. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. అంటే మనకు ఆపర్చునిటీ కూడా రాలేదనుకోండి. ఇక హై అప్ సైడ్లో వచ్చేసి అప్ సైడ్లో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే ఇక్కడ పర్టికులర్గా ఈ హై తర్వాతనే ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 15 మినిట్స్ యొక్క హై ఇదే కాబట్టి ఫస్ట్ 15 మినిట్స్ యొక్క హై ఇదే కాబట్టి ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. బట్ టార్గెట్ ఎక్కడ ఉంటుంది, టార్గెట్ ఎక్కడ ఉంటుంది, స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇంత స్టాప్ లాస్ తీసుకొని ఈ టార్గెట్ కోసం అయితే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయరు. కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీలో పర్టికులర్గా చెప్పాలంటే ఈరోజు నో ట్రేడ్. సో మన సిపిఆర్ ప్రకారం మన ఆర్ఆర్ కరెక్ట్ లేదు కాబట్టి సో నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ అయితే లభించడం జరిగింది. సో అది ఇక్కడ సో నిన్న మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఇది నిన్న 24th రోజు మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఆ జోన్ నుంచే రివర్స్ అయితే కావడం జరిగింది. సో ఇక్కడికి ప్రైస్ అనేది రీచ్ కావడం జరిగింది. సో ఈ జోన్ నుంచే ఎగ్జాక్ట్గా రివర్స్ అయితే కావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో టార్గెట్ 1:2 ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ మన రెండు జోన్స్ అయితే డ్రా చేయడం జరిగింది. సో పర్టికులర్గా ఈ జోన్స్ సో ఇది మనకు స్వింగ్ హై కాబట్టి సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కరెక్షన్ కావడం జరిగింది కాబట్టి మేబీ ఈ జోన్ దగ్గర ఒకవేళ అప్ సైడ్ నుంచి వస్తే ఈ జోన్ అనేది సపోర్ట్గా యాక్ట్ అవుతుంది, లేదా డౌన్ సైడ్ నుంచి వచ్చింది అనుకోండి సో ఈ జోన్ అనేది సో మనకు రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు జోన్స్ని మార్క్ చేసుకోండి. సో ప్రస్తుతానికైతే ఈ రెండు జోన్స్ నాకైతే క్వాలిటీ జోన్స్ లాగా సో అనిపిస్తున్నవి. సో కాబట్టి ఈ రెండు జోన్స్ను మార్క్ చేసుకోండి. అలాగే కింద ఇక్కడ డౌన్ సైడ్లో ఇక్కడ ఒక జోన్ అయితే ఉండడం అయితే జరిగింది. ప్రైస్ అనేది ఇక్కడ నుంచే కరెక్ట్ అయింది కాబట్టి మేబీ మళ్ళీ ఒకసారి అంటే హయ్యర్ సైడ్ నుంచి వచ్చింది అనుకోండి సో ఇక్కడ మాత్రం డెఫినెట్గా మనకు హాల్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు జోన్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీలో 34 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 33.5 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్నెస్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇక
పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో వచ్చేసి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 32 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 32,000 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది, పుట్ సైడ్ లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీలో కాల్స్ నెగిటివ్ అంటున్నారు, పుట్స్ కూడా నెగిటివ్ అంటున్నారు కాబట్టి ఎక్కువ శాతం నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది సో క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నిన్న మనం డిస్కషన్ చేసినట్టు ఎగ్జాక్ట్గా లో అనేది కన్వర్జన్ లైన్ దగ్గరే ఉండడం అయితే అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఒక డోజీ టైప్ అయితే రావడం అయితే జరిగింది. సో కాబట్టి మేబీ రేపటి రోజున ఈ లోస్ ఈ హైస్ బ్రేక్అవుట్ అయితే మాత్రం డెఫినెట్గా సో మనకు ఒక బిగ్ మూవ్ అయితే ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక అప్పర్ సైడ్లో మాట్లాడినట్టయితే ఈ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో మన నెక్స్ట్ టార్గెట్ అనేది సో ఈ క్యాండిల్ యొక్క హై అవుతుంది. అంటే ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క ఇది అవుతుంది. సో ఇది వచ్చేసి 33,500 అయితే ఉండడానికి ఫస్ట్ రెసిస్టెన్స్ 33,500 దగ్గర ఉంటుంది. సెకండ్ రెసిస్టెన్స్ సో ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 34,200 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇక్కడ డౌన్ సైడ్లో వచ్చేసి ఈ క్యాండిల్ అంటే ఈ కన్వర్జన్ లైన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే 33,219 220 బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో మన నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది 32,660 దగ్గర ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం సో డెఫినెట్గా 32,150 వరకు రావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి డౌన్ సైడ్లో ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో ఇక్కడ వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. ఇక ఎఫ్ఐ డేటాని చూసినట్టయితే సో వీళ్ళు ఈరోజు కూడా నెట్ సెల్లోనే ఉండడం జరిగింది. బట్ నిన్నటితో పోల్చుకుంటే తక్కువ ఉన్నది. అంటే డైలీ 5,000 3,000 4,000 అలా తగ్గించుకుంటూ సో మొత్తానికైతే వీళ్ళు 1,000 బిలో రావడం అయితే జరిగింది. మన వాళ్ళు సో అంతే ఈక్వల్ అమౌంట్ అయితే మన వాళ్ళు కూడా బై చేయడం అయితే జరిగింది. సో ఇది కంప్లీట్గా వీళ్ళు పాజిటివ్లోకి వస్తే ఇంకా మార్కెట్స్ అనేవి కంప్లీట్గా బులిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో తీసుకోండి. ఇవి నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.